ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టార్స్ తో పాటు అన్ని రంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్ నగరానికి ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియో అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియో నేతృత్వంలోని ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. అయితే హైదరాబాద్ నగరానికి ఉన్న చరిత్ర, పారిశ్రామిక సంస్థల విస్తరణకు అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ బృందానికి వివరించింది. అయితే 430 ఏళ్ల కింద పునాది రాయపడిన హైదరాబాద్ కాలక్రమంలో 3 నగరాలుగా అభివృద్ధి చెందిన తీరును ముఖ్యమంత్రి తెలియజేశారు. ప్రభుత్వాలు మారిన పారిశ్రామిక అభివృద్ధిలో వైరుధ్యాలు లేకపోవడంతోనే హైదరాబాద్ వేగంగా పురోగతి చెందుతుందన్నారు. ఆ అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్లుగా ఫ్యూచర్ సిటీ పేరుతో ఫోర్త్ సిటీ రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ఫోర్త్ సిటీలో విద్య, వైద్యం, క్రీడ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, స్కిల్ డెవలప్మెంట్ ఇలా బహుముఖంగా అభివృద్ధి చేయనున్నామని తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. నవరత్నం పరిశ్రమల అవసరాలు, నాటికి అవసరమైన నైపుణ్యాలు, భవిష్యత్తులో ఆయా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరులను అందించేందుకు అవసరమైన సిలబస్ రూపకల్పనలో ప్రముఖ పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యాలను చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీందర్ను చైర్మన్గా, మరో పారిశ్రామికవేత్త శ్రీనివాస్ రాజును వైస్ చైర్మన్గా నియమించామని తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఓఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు హైదరాబాద్కు ఉన్న అన్ని అనుకూలతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అవసరమైన మద్దతు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియోకు హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహాలు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ యంగ్ లియోకు వివరించారు.